అమావాస్యపు రాత్రి చుట్టూ చీకటి మర్రి చెట్టు కింద ఎవరూ లేని ప్రదేశంలో చిత్తూరు దగ్గర ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి ఏదో తెలియని డిసీజ్ తో ఆ ఫ్యామిలీలో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. కానీ తర్వాత కొన్ని రోజులకి అసలు నిజం ఏందని చూస్తే ఒక ఫ్యామిలీలో తనకున్న ఇద్దరు కూతురుని నరబలి ఇచ్చాడు. ఇలా ఎందుకు ఇచ్చాడు అంటే బ్లాక్ మ్యాజిక్, చేతబడి. ఈ మాట వినగానే మీలో ఎంతో మందికి వెన్నులో వెనుక పుట్టింది. కానీ అసలు ఈ చేతబడి ఎలా పుట్టింది, ఎవరు పుట్టించారు? అసలు ఈ చేతబడిని మన దేశంలో ఒకటే చేస్తారా లేక బయట దేశాల్లో కూడా చేస్తున్నారా? అసలు ఈ చేతబడిని చేసే వాళ్ళు ఎలా ఉంటారు? మన చుట్టూ తిరుగుతూ మనకు తెలియకుండా మన మీద చేతబడి ఎలా చేస్తారు? ఈ విషయాలన్నిటి మీద ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎన్నో భయంకరమైన విషయాలు తెలుస్తాయి. ముందుగా ఈ చేతబడి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అది తెలియాలంటే మనకి పంచభూతాల గురించి తెలియాలి. పంచభూతాలు అంటే నింగి, నేల, నిప్పు, నీరు, ఆకాశం. ఈ ఐదుటినే మనం పంచభూతాలు అంటాం. మన ప్రజలకి పంచభూతాలు అంటే అసలు ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి అనే సందేహం ఉండేది. ఈ భూమండలం పైన మనకి ఏ చిన్న జీవి బతకాలన్నా, ఏ చిన్న జీవి పుట్టాలన్నా, ఏ చిన్న పని జరగాలన్నా ఈ పంచభూతాలే శాసిస్తుంటాయి. అయితే అప్పుడు ప్రజలకి ఈ పంచభూతాలని కంట్రోల్ చేయాలి అనే థాట్ లో నుంచి పుట్టిందే ఈ బ్లాక్ మ్యాజిక్. దాన్నే చేతబడి అంటాం. అసలు ఈ మ్యాజిక్ రెండు రకాలు. ఒకటి బ్లాక్ మ్యాజిక్, ఇంకోటి వైట్ మ్యాజిక్. వైట్ మ్యాజిక్ అంటే నలుగురు బాగుండాలి అని చేసేదాన్ని వైట్ మ్యాజిక్ అంటారు. లైక్ మన టెంపుల్ ఆశీర్వాదం ఇవ్వడం, పిల్లలు పుట్టాలని పూజలు చేయడం, ఇంకా వర్షాలు పడాలని పూజలు చేయడం, ఇవన్నీ కూడా వైట్ మ్యాజిక్ కింద వస్తాయి. అదే బ్లాక్ మ్యాజిక్ వస్తే ఒకరు ఎదుగుతుంటే చూడలేక వాళ్ళు పతనం అయిపోవాలి అని చేసేదాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకడు వాళ్ళ ఆరోగ్యం మొత్తం క్షీణించాలి, వాళ్ళు ఆర్థికంగా పడిపోవాలి అని ఒక క్షుద్ర పూజలు లాంటివి చేసేదాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు. మన వేదాలలో ఒకటైన అధర్వణ వేదంలో ఈ పంచభూతాలను ఎలా కంట్రోల్ చేయాలి అని కొన్ని మంత్రాలు ఉన్నాయి. దీన్ని మన మానవ జాతి మేలు కోసమే క్రియేట్ చేసినా కూడా వేర్ దేర్ ఇస్ ఎ గుడ్ దేర్ విల్ బి ఈవిల్ అన్నట్లు దీన్ని కాలక్రమేణా చెడు కోసం కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మన భారతదేశంలో మొదటిగా అస్సాం, కేరళ ఇంకా వెస్ట్ బెంగాల్ ఈ తాంత్రిక విద్యలకు చాలా ఫేమస్. వీటిలో మొదటిగా అస్సాంలోని కామాఖ్య టెంపుల్ లో ఈ తాంత్రిక విద్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఈ తాంత్రికులందరూ ఈ టెంపుల్ కి వచ్చి పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, చాలా పాతదైనటువంటి ఈజిప్టియన్స్ ట్రెడిషన్స్ లో కూడా ఈ తాంత్రిక విద్యలు చేస్తూ ఉంటారని ఎన్నో ట్రేసెస్ మనకి బయటపడ్డాయి. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ ని ఎలా చేస్తారు? అమావాస్యపు రాత్రి. ఎందుకు అమావాస్యపు రాత్రి అంటే అమావాస్యపు రాత్రి చాలా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో అమావాస్యపు రాత్రి చుట్టూ చీకటి మర్రి చెట్టు కింద ఎవరు లేని ప్రదేశంలో ఈ చేతబడిని చేస్తారు. దీనికి మనం చేతబడి చేయాలనుకున్న యొక్క మనిషి యొక్క వస్తువు లైక్ బట్టలు, వారి యొక్క జుట్టు లేదా వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక వస్తువుని తీసుకొని ఒక బొమ్మకి చుట్టి ఆ బొమ్మని ఆ మనిషికి ఒక క్లోన్ లాగా తయారు చేస్తారు. ఆ బొమ్మని మనం ఏం చేస్తే ఆ మనిషికి అదే ఎఫెక్ట్ అవుతుంది. ఆ బొమ్మకి ఏం చెప్తే ఆ మనిషి అదే చేస్తాడు. ఇది ఒక రకం అయితే ఒక్కో తాంత్రికుడు ఒక్కో రకంగా ఈ చేతబడిని చేస్తారు. అయితే ఈ చేతబడి ఇప్పటికీ చేస్తారా? మన తాత ముత్తాతలు మనకి ఎలాగైతే ఆస్తుల్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇస్తారో అలాగే ఈ చేతబడి చేసే వాళ్ళని ఈ విద్యని వాళ్ళ ఆస్తుల్లాగా భావించి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. ఇది ఇప్పటికీ జరుగుతుందా అంటే మనం ఎస్పెషల్లీ చూస్తే మన రూరల్ ఏరియాస్ లో ఇప్పటికి కూడా చాలా దగ్గరలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఓన్లీ చెడు కోసమే యూజ్ చేస్తారా అంటే కాదు. కొంతమంది వాళ్ళ కెరియర్ సక్సెస్ కోసం మరియు లవ్ సక్సెస్ కోసం ఇలా చాలా వాటి కోసం ఈ చేతబడి అనేది చేస్తూ ఉంటారు. అసలు ఈ చేతబడి చేసే వాళ్ళు నిజంగా ఉన్నారా అంటే అలా నిజంగా చేసే వాళ్ళకన్నా అబద్ధాలు చెప్పి మనీ కోసం చాలా మందిని మోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. చిత్తూరు దగ్గర ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి ఏదో తెలియని డిసీజ్ తో ఆ ఫ్యామిలీలో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. కానీ తర్వాత కొన్ని రోజులకి అసలు నిజం ఏందని చూస్తే అక్కడి పూజారికి మట్టిలో పాతి పెట్టిన కొన్ని బొమ్మలు, దానితో పాటు ఆ ఫ్యామిలీకి చెందిన కొన్ని వస్తువులు కనిపించాయి. అసలు విషయం ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేయగా ఆ ఇంటి పక్కన వాళ్ళే వాళ్ళ పైన జలస్ వాళ్ళు ఎదుగుతుందని చూడలేక వాళ్ళ పైన చేతబడి చేయించారని తెలిసింది. అయితే 2022లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇంకొక న్యూస్. ఇది కేరళలో జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఫ్యామిలీలో ఒక అతను తనకున్న ఇద్దరు కూతురుని నరబలి ఇచ్చాడు. ఇలా ఎందుకు ఇచ్చాడు అంటే ఒక తాంత్రికుడు వాళ్ళతో మీకు ఉన్న ఇద్దరి కూతురుని నువ్వు కానీ నరబలి ఇస్తే వాళ్ళు మళ్ళీ పుడతారని, ఇలా నరబలి ఇవ్వడం వల్ల మీరు చాలా ధనవంతులు అవుతారని ఇవన్నీ చెప్పారు. అది నమ్మి వాళ్ళకున్న ఇద్దరి కూతుర్లను నరబలి ఇచ్చారు. ఇది అప్పట్లో చాలా సెన్సేషన్ అయిన న్యూస్, అందరికీ తెలిసే ఉంటది. ఇలా చేయడానికి వీళ్ళు ఏమైనా చదువుకొని మూర్ఖులా అంటే కాదు. వాళ్ళిద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్. ఒక విద్యార్థికి నేర్పించే వాళ్ళు ఇలా చేస్తున్నారంటే మన సమాజం ఎటుపోతుంది. ఇలాగే అస్సాం లో జరిగిన ఇంకొక సంఘటన. ఒక ఫ్యామిలీలో అందరూ కలిసి చేతబడి చేస్తున్నారని ఆ ఊరు వాళ్ళు తెలుసుకొని ఆ ఫ్యామిలీని అందరినీ ఊరిని తరిమి కొట్టారు. ఇలాగా బయటకు వచ్చిన సంఘటనలు చాలా తక్కువ. అదే బయటకు రాని సంఘటనలు ఇలాంటి ఎన్నో సంఘటనల వల్ల చాలా ఫ్యామిలీలు ఇంకా ఎన్నో ఊర్లు నాశనం అయిపోయాయి. అయితే ఈ చేతబడి చేసే వాళ్ళు మనం పనిచేసే చోట ఉండొచ్చు, లేదా మన సరుకుల కోసం వెళ్తే మన ఏది చివరి షాప్ లో ఉండొచ్చు. అసలు అంతెందుకు మన ఇంటి పక్కన కూడా ఉండొచ్చు. ఇంకో సంఘటన చూసుకుంటే కర్ణాటకలో స్కూల్లో ఒక వ్యక్తి చీకటి గదిలో చేతబడి చేస్తూ దొరికాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ చేతబడి చేసే వ్యక్తి మీ ఇంటి పక్కనే ఉంటే మీ ఫీలింగ్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. అసలు ఈ చేతబడి నిజమా అబద్ధమా? కానీ ఇది నిజం అవ్వచ్చు, కానీ అబద్ధం అవ్వచ్చు. కానీ ఇది సొసైటీలో క్రియేట్ చేసే ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. అది నిజమైన అబద్ధమైనా మనం అయితే మన జాగ్రత్తలో ఉన్నాం.